హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఈజియర్ వే. ఈరోజు వీడియో వచ్చి వైశాఖ పురాణంలోని మరో అధ్యాయం, పాంచాల రాజు రాజ్యప్రాప్తి కథ. నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మాస మహిమను వివరించడం కొనసాగించాడు. ఓ రాజా, శ్రీహరికి చాలా ఇష్టమైన వైశాఖ వ్రతం ఎంత గొప్పదో చెప్పే ఇంకొక కథను విను అని చెప్పి ఇలా ప్రారంభించాడు. పూర్వకాలంలో పూర్వం పాంచాల దేశంలో పురుయసుడు అనే రాజు ఉండేవాడు. అతడు మంచి వంశంలో పుట్టినవాడు, ధార్మికుడు, వీరుడు. తండ్రి మరణించిన తర్వాత రాజ్యాన్ని స్వీకరించి తన శక్తితో పెద్ద రాజ్యాన్ని పాలించారు. అనూహ్యమైన దురదృష్టం కానీ పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల కొంతకాలానికి అతని అదృష్టం తగ్గిపోయింది. సంపదలు తగ్గిపోయాయి, సైన్యం నశించింది, రాజ్యంలో కరువు వచ్చింది, ధనం బలం అన్నీ తగ్గిపోయాయి. అతని రాజ్యం లోపలి బలం లేకుండా ఖాళీగా మారింది. శత్రువుల దాడి మరియు పరారితం. అతని బలహీనతను గమనించిన శత్రువులు అందరూ కలిసి యుద్ధానికి వచ్చారు. యుద్ధంలో ఓడిపోయిన రాజు తన భార్య శిఖినితో కలిసి అడవిలోని పర్వత గుహల్లో దాక్కున్నాడు. అలా వారు 13 సంవత్సరాలు అక్కడే జీవించారు. రాజు ఆత్మవిచారం. అప్పుడు రాజు తనలో ఇలా ఆలోచించాడు: నేను మంచి వంశంలో పుట్టాను, మంచి పనులు చేశాను, పెద్దలను గౌరవించాను, భక్తి ఉంది. అయినా నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది? నేను ఏ పాపం చేశాను? అలా బాధపడుతూ తన గురువులైన యాజుడు, ఉపయాజుడులను స్మరించారు. గురువుల ప్రవేశం మరియు కారణం. రాజు స్మరించగానే ఆ గురువులు వెంటనే వచ్చారు. రాజు వారికి నమస్కరించి తన పరిస్థితిని వివరించి, నా కష్టానికి కారణం ఏమిటి, దానికి పరిష్కారం చెప్పండి అని అడిగారు. గురువులు కొంతసేపు ధ్యానం చేసి ఇలా చెప్పారు: పూర్వజన్మ రహస్యం. రాజా, గత 10 జన్మల్లో నీవు క్రూరమైన కిరాతకుడువు, వేటగాడువు. నీలో ధర్మం లేదు, మంచి గుణాలు లేవు, శ్రీహరిని ఎప్పుడూ పూజింపలేదు, ఆయన కథలు వినలేదు. ఒక జన్మలో నీవు సహ్య పర్వతంలో నివసించి ప్రయాణికులను దోచుకున్నావు, పిల్లలు, జంతువులు, పక్షులను చంపావు, ప్రజలకు భయంకరుడవయ్యావు. ఈ పాపముల వలన అప్పట్లో నీకు సంతానం లేదు, ఇప్పటికీ నీకు సంతానం లేకపోవడానికి అదే కారణం. నీవు దరిద్రుడివయ్యావు. ఇతరులను భయపెట్టినందుకు ఇప్పుడు నీకు భయం వచ్చింది, ఇతరులను బాధ పెట్టినందుకు ఇప్పుడు శత్రువులు నిన్ను ఓడించారు. పుణ్యం ఎలా వచ్చిందో! అయితే నీవు ఇప్పుడు రాజుగా పుట్టడానికి ఒక మంచి పని కారణం ఉంది. ఒకసారి అడవిలో 2 ధనవంతులైన వైశ్యులు ఒక మునితో కలిసి వెళ్ళినారు. నీవు ఒక వైశ్యుణ్ణి చంపావు, మరొకడు పారిపోయాడు. ఆ ముని భయంతో పరుగెత్తి అలసిపోయి పడిపోయాడు. అప్పుడు నీవు అతనికి నీళ్లు పోసి ఆకులతో గాలి వేసి విశ్రాంతి ఇచ్చావు. అతన్ని కాపాడి మార్గం చూపి నీళ్లు ఉన్న చోట చూపించావు. ఇది నీవు స్వార్థంతో చేసినా అది వైశాఖ మాసంలో జరిగింది. అందువలన ఆ చిన్న సేవ కూడా పెద్ద పుణ్యంగా మారింది. ఆ పుణ్యంతో నీవు ఇప్పుడు రాజుగా పుట్టావు. పరిష్కారం: వైశాఖ వ్రతం. గురువులు ఇలా చెప్పారు: నీకు మళ్ళీ రాజ్యం, సంపద కావాలంటే వైశాఖ వ్రతం చేయాలి. వైశాఖ శుద్ధ తృతీయ, అక్షయ తృతీయ నాడు ఆవు మరియు దూడను దానం చేయాలి, గొడుగు దానం చేయాలి. ప్రతిరోజు ఉదయం స్నానం చేయాలి, అందరికీ సుఖం కలిగించాలి, శ్రీహరిని పూజించాలి, ఆయన కథలు వినాలి, శక్తికి తగ్గట్టు దానం చేయాలి. ఇలా చేస్తే నీకు అన్నీ తిరిగి వస్తాయి, శ్రీహరి ప్రత్యక్షమవుతారు. రాజు విజయం. రాజు గురువుల మాట విని భక్తితో వైశాఖ వ్రతం చేశారు, దానాలు చేశారు. ఫలితంగా బంధువులు తిరిగి వచ్చారు, శత్రువులు ఓడిపోయారు, రాజ్యం తిరిగి పొందాడు, పూర్వం కంటే ఎక్కువ సంపద పొందాడు. సంతానం మరియు సుఖ జీవితం. రాజుకు 5 గొప్ప కుమారులు పుట్టారు: దుష్టకీర్తి, దుష్టకేతువు, దుష్టద్యుమ్నుడు, విజయుడు, చిత్రకేతువు. వీరందరూ శూరులు, శక్తివంతులు. రాజ్యం సుఖశాంతులతో నిండిపోయింది. శ్రీహరి ప్రత్యక్షం. రాజు సంపద వచ్చిన తర్వాత కూడా భక్తితో వ్రతం కొనసాగించాడు, దానాలు చేశాడు. అతని నిజమైన భక్తి చూసి శ్రీహరి సంతోషించి అక్షయ తృతీయ రోజున ప్రత్యక్షమయ్యారు. శ్రీహరి 4 చేతులతో శంఖ, చక్ర, గద, ఖడ్గం ధరించి, పీతాంబరం ధరించి లక్ష్మీదేవితో, గరుడునితో ప్రత్యక్షమయ్యాడు. రాజు ఆ దివ్య రూపం చూసి కళ్ళను మూసుకున్నాడు. భక్తి వల్ల ఆనందంతో వణికిపోయాడు. గద్గద స్వరంతో స్తుతించాడు. ముగింపు. ఈ కథను శృతదేవుడు శృతకీర్తికి చెప్పాడు. ఇదే విషయాన్ని నారదుడు అంబరీష మహారాజునకు వివరించారు. సారాంశం:
చిన్న మంచి పని కూడా వైశాఖ మాసంలో చేస్తే పెద్ద ఫలితం ఇస్తుంది. పాప జీవితాన్ని కూడా మార్చగల శక్తి ఉంది. వైశాఖ వ్రతం చేస్తే రాజ్యము, సంపద, సంతానం అన్నీ లభిస్తాయి. భక్తితో చేస్తే శ్రీహరి ప్రత్యక్షమవుతారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.